పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ పైసల ఎక్కువ మాట్లాడదు టీఆర్ఎస్ పార్టీల టికెట్ డిక్లేర్ అయినాక ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి ఏమన్నా పనులు అవుతున్నాయి అక్కడ కుక్కలు ఎట్లా పడతాట మొత్తం నాశనం పట్టిస్తుంది అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా మెదక్ ప్రజల కోసం మీరు పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా మైనంపల్లి పోయి మంచి పేరు వస్తే మేము సహించము మంచి పేరు వస్తుంది కదా ఇవాళ ఏదో లొల్లి చేయాలా ఆగం పట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు వీళ్ళు అయ్యను తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది మా కార్యకర్తలు ఊస్తే కొట్టకపోతారు ఊస్తే అర్థమైంది కదా ఊస్తే కొట్టకపోతారు నేను మాట్లాడే అవసరం లేదు అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలిపెట్టాలా ఆగం చేయాలా బద్నాం చేయాలి ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మెదక్ ప్రజలారా మీరు గమనించండి గుర్తించండి ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం వాళ్ళ పైసల కోసం ఈ పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి ఇది నా గురించి మాట్లాడే హక్కున్న రైలకి ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము నా జేబులో పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే ఇలా దోచుకున్న వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడతాండి మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము మేమెందుకు మాట్లాడుతుంది వాళ్ళ మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం అర్హత లేనోళ్ళు పనిచేయాలని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా నేను ఒక డాక్టర్ని ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇలా ఏమంటలేదు వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను నాకు మాట్లాడరాక కాదు నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వీళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు ఏమొస్తలేవు అంటే ఏది చేతగానే ఉందా మేము చూసాం అంటే ఏమనుకుంటుంది ఇన్ని రోజులు వీలే కదా ఉన్నది ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేవు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతున్నాం అంటే 10 ఏళ్ళు చేయండి మనం నెల రోజులు చేయాలా ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మెదక్ నా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇంకోటి అంటే ఇలా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళీ పుల్ల పెడతా ఉన్నారు పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చెంచాలను పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడటం కాదు వెనుకపోయేటోళ్ళం కాదు గట్టిగా కొట్లాడతాం గట్టిగా పోరాడతాం ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా వాళ్ళు ఇంకొకసారి పేరు తెలియజేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మరి పేపర్లకు మాత్రమే అంకితమైతా ఉన్నాయి ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు మరి ఇన్ని రోజులు నేను చూసింది నాకు అదే అర్థమైంది మాటలు చెప్తున్నారు చేతలు ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మాటలే నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు ఉన్నాయా మీ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నాయా
కనీసం మెదక్ పోటీ లైట్లు కూడా లేవు. అట్లాంటిది ఇవాళ వచ్చి ఎట్లా పడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం. మీలాంటి వాళ్ళకి కొట్టుడు కాదు కదా, తాకం కూడా తాకము. మిమ్మల్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. మాకు కొట్టరాక కాదు, మాకు చేయరాక కాదు, కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చుకున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం. ఇట్లాంటి చెంచాలని ఇప్పుడు ఏమైనా అంటే 50 కోట్లు అంటారు, 60 కోట్లు అంటారు. కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేవు. కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేవు. ఇవాళ నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు వచ్చి ఎట్లా పడతారా మాట్లాడుతున్నా? ప్రజలను గమనించండి. ఇట్లాంటి వల్లనే మన మెదక్ ప్రజలు ఆగమైపోయారు, మన మెదక్ అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదో నా మీద భారం పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిదామని అన్ని పనికిరాదు. ఇన్ని రోజులు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అన్ని? ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? కాబట్టి నా మీద వేసి తప్పించుకుంటారా అంటే ప్రజల ముందు మీరు మంచి వాళ్ళు అయితే మేము చెడ్డోళ్ళు కదా, దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటాం.